హాయ్ హలో దిస్ ఇస్ మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు మానస డివోషనల్ యూట్యూబ్ ఛానల్. తిరుమల తిరుపతి దేవస్థానంకి మీరు వెళ్ళినట్లయితే అక్కడ శ్రీవారి దర్శనానికి ముందు లేక దర్శన అనంతరం మీకు శిలాతోరణం యొక్క పుణ్యక్షేత్రానికి రమ్మని పిలుస్తుంటారు. శిలాతోరణం యొక్క విశిష్టత గురించి ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, వాచ్ అండ్ లైక్. శిలాతోరణం శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ నుండి ఉత్తరంలో 1 కిలోమీటర్ దూరంలో ఉంది. 150 కోట్ల సంవత్సరాలు కలిగిన చరిత్ర శిలాతోరణంది. ఆకారంలో కలిగి ఉంటుంది శిలాతోరణం. శ్రీవారి పాదాలు కొలిచే ప్రదేశంలో మొదటి అడుగు, ఇక రెండవ అడుగు శిలాతోరణం మీద నిలిపారు అని స్థల పురాణం చెప్తుంది. సహజ శిలాతోరణం సముద్ర మట్టంకు దాదాపు 30,000 అడుగుల ఎత్తులో ఉంది. తిరుమలలో శిలాతోరణం ఏర్పాటు నీటి ధార కలిగి ఉందని మనకి నేటికి తెలుస్తుంది. ఆదిమానవులు మొదట ఈ రాళ్లను యూజ్ చేశారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మనిషి మేధస్సుకు అంతు చిక్కని ప్రదేశం ఈ శిలాతోరణం. వెంకటాచల చరిత్రలో పుట్టని నివాసంగా చేసుకొని శ్రీనివాసుడి కథ వినే ఉంటారు. ఆ యొక్క పుట్టే ఈ శిలాతోరణ ప్లేస్ అని చెప్తుంటారు. ప్రపంచంలో ఇలాంటి శిలాతోరణాలు 3 ప్రదేశాల్లో మాత్రమే ఉన్నాయి. మొదట అమెరికా, సెకండ్ ఆస్ట్రేలియా అండ్ థర్డ్ తిరుమల కొండ మీద మనం చూస్తున్న ఈ శిలాతోరణం. ఇక శిలాతోరణం యొక్క ప్రత్యేకత, అక్కడ ఫోన్స్ పనిచేయవు, సిగ్నల్స్ ఎక్కువ ఉండవు. శిలాతోరణం యొక్క మరిన్ని విశేషాలు గురించి ఫుల్ డీటెయిల్స్ కావాలంటే మీరు కామెంట్ చేయండి, ఇంకా డీటెయిల్గా మాట్లాడదాం. శ్రీవారు ఏర్పరచుకున్న భూలోక ద్వారంగా పిలువబడుతుంది. అలాగే దేవతల ప్రతిభలు మనకు శిలాతోరణంలో కనబడతాయి. సహజ సిద్ధ భౌగోళిక శిలాతోరణం 25 అడుగుల పొడవు, 10 అడుగుల ఎత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్యనామంతో శిలాతోరణం దర్శించుకుంటాము. భక్తులు 250 కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడిన అని ఈ భూగర్భ శాస్త్రవేత్తలు మనకి చెప్తున్నారు. శిలాతోరణం యొక్క దగ్గరకు వెళితే అక్కడ మనకు చక్రతీర్థం కూడా కనబడుతుంది. అలాగే శిలాతోరణం చుట్టూ పార్క్ కట్టించి వచ్చే భక్తులకి పిల్లలు సేద తీరడానికి కూడా ఆహ్లాదకరంగా ఏర్పాటు చేశారు టీటీడీ దేవస్థానం వారు. ఈ వీడియో ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ మీకు అందించిందని ఆశిస్తున్నాను.